హరి ఓం. ఓం శ్రీ మహాద్వాదశ జ్యోతిర్లింగ జయసిద్ధి వినాయక మాణిక్యాంబ సహిత శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని నమో నమ. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 500 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ పరాభావ నవ సంవత్సరము ఆషాఢ మాసము బహుళపక్షము శుభతిథి శుభ నక్షత్రము 10/8/2026 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు పైడిపల్ల గోత్రోపవస్యులు లింగినేని లోకనాథం ధర్మపత్ని లింగినేని నాగమణి గార్ల కవల పిల్లలు శ్రావణి గార్ల జన్మదిన సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఈ యొక్క జన్మదిన సందర్భంగా వారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. నా పేరు లోకనాథం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా పిల్లలు శ్రావణిల పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మేము స్పాన్సర్ చేశాము. ఇది సెకండ్ టైము. లాస్ట్ ఇయర్ కూడా మా బాబు మ్యారేజ్ డేకి లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో వచ్చాము. ఇది సెకండ్ టైం మేము రావటం. ఇది వచ్చిన తర్వాత అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ కానీ చాలా బాగున్నట్టు అనిపించింది నాకు. అందుకనే రెండోసారి రావడం అనేది జరిగింది. ఇది చేస్తున్న వీళ్ళందరికీ కూడా మేనేజ్మెంట్కి ధన్యవాదాలు. నా పేరు విష్ణుమూర్తి అండి. నా మిత్రుడు లోకనాథం గారు. నేను ఇక్కడ మొదటిసారి రావడం జరిగింది ఈయన ద్వారానే. ఈరోజు వాళ్ళ పిల్లలిద్దరి జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం. రమ్మని తీసుకొచ్చాడు. నాకు మంచి అవకాశం కల్పించాడు.
కానీ ఇక్కడ పరిసరాలు చూసిన తర్వాత టెంపుల్ కానీ ఇక్కడ వీళ్ళకు శరణార్థులకు అనాథలకు తీసుకున్న సేవలు కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరికి చూసుకోవడానికి మంచి మంచి వర్కర్స్ ఉన్నారు. ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. చాలామందిని వాళ్ళ కండిషన్ బట్టి బయటికి పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా తీసుకెళ్లే ఏర్పాటు ఇక్కడ ఉన్నాయి. సో హాస్పిటల్ నీట్నెస్ క్లీన్నెస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం సేవ చేసుకోదలుచుకుంటే కూడా ఇలా అన్నదానాలు కానీ ఇంకేదైనా ఏ రూపంగా అయినా కానీ ధాన్య రూపంగా దాని రూపంగా మనం ఇవ్వాలనుకుంటే ఇక్కడ వచ్చి ఇవ్వచ్చు. స్వయంగా వచ్చి మీరు కూడా మీ సందర్భాలను బట్టి పెళ్లి రోజు కానివ్వండి, జన్మదినాలు కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఇక్కడ వచ్చి మీ పెద్దల పేర్ల మీద కూడా ఇక్కడ వచ్చి వాళ్ళకి ఏదైనా చేసే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగపరుచుకుంటారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న దిక్కులేని అభాగ్యులకు ఒక్కపూట అన్నదానం చేసి పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కండి. మీరు రాలేని పక్షంలో మీ సాయం పంపిస్తే శివాలయంలో పూజలు చేసి మీ పేరుపై అభాగ్యుల ఆకలి తీర్చడం ద్వారా జన్మ జన్మల పుణ్య ఫలాలు పొందండి.